హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ అయ్యి ఏపీ IIITస్లో సీట్లు పొందేందుకు గాను ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా ఒక శుభవార్త అండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ పరిధిలో ఏపీ IIITస్లో ప్రవేశాలకు గాను సంబంధించిన ప్రవేశ ప్రకటన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రవేశ ప్రకటన మాత్రమే కాకుండా ప్రవేశ ప్రకటన వచ్చినప్పటి నుంచి కౌన్సిలింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీట్స్ అలాట్మెంట్, తర్వాత విద్యార్థి సంబంధించిన కాలేజీలో జాయిన్ అయినంత వరకు గల పూర్తి సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో మీకు వీడియో రూపంలో ఈ ఛానల్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుందండి. ఆ వివరాలన్నీ మిస్ కాకుండా తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు గాను మే మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలవడానికైతే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. RGUKT పరిధిలో ఉన్న నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం మొత్తం 4 క్యాంపసెస్ అయితే మనకి ఏపీలో ఉన్నాయండి. ఈ 4 క్యాంపస్లు కలిపి సుమారు 4400 సీట్లకు గాను మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ 4400 సీట్లకు సంబంధించిన అడ్మిషన్స్ ప్రక్రియ భాగంగా ఈ నోటిఫికేషన్ అనేది మే 1st వీక్లో విడుదల చేయనున్నట్లుగా IIIT అధికార వర్గాలు సూత్రప్రాయంగా తెలపడం జరిగాయి. గ్రామీణ స్థాయిలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభా పాఠవాలు కనబరిచిన వారి మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ ప్రాసెస్ని IIIT నిర్వహిస్తుంది. అయితే ప్రతిభ ఉండి అనుకోని ఇబ్బందుల్లో ఎవరైనా విద్యార్థులు ఏమైనా సబ్జెక్ట్స్ పాస్ అవ్వకుండా ఉండిపోయిన వారికి సైతం కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి చూస్తున్నారండి. లాస్ట్ 2 ఇయర్స్లో ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ అడ్మిషన్స్ పూర్తయిన అనంతరం నోటిఫికేషన్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించడంతో విద్యార్థులు IIITలో ప్రవేశాలకై విషయమై కొంత అయోమయానికి గురయ్యారు. సో అటువంటి ప్రాబ్లం అనేది ఈ ఇయర్ అనేది రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం RGUKT అడ్మిషన్ నోటిఫికేషన్ను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు RGUKT యాజమాన్యం చర్యలు చేపడుతుందండి. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక కాబడిన విద్యార్థులకి 2 సంవత్సరాల ఇంటర్తో పాటుగా 4 సంవత్సరాల బీటెక్ అంటే మొత్తం 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సును కంప్లీట్ చేసేందుకు అవకాశం అయితే కల్పించడం జరుగుతుందండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి అంటే ఏపీ IIITస్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం, అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇచ్చుకోవాలి, సీట్స్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది, సీట్స్ అలాట్మెంట్ తర్వాత మీరు విద్యార్థి ఎక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి తదితర పూర్తి సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు ఈ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుందండి. ఆ అప్డేట్స్ని మిస్ కాకుండా పొందేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.